అమరవీరుల త్యాగాలు మరువలేనివని చెప్పారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డిని V3 రిపోర్టర్ సురేష్ దండు కలిశారు. పోలీస్ సిబ్బందికి మరింత భద్రత కల్పిస్తామన్నారు. ధనికులు పేదలు అనే భేదం లేకుండా ఫ్రెండ్లీ పోలీసుగా వ్యవహరిస్తామని అన్నారు. ఎల్బీ నగర్ ఏసీపీతో ముఖాముఖి. నమస్తే, V3 స్వాగతం. లక్ష్మణ్ సమాజ్ హితం చూస్తూనే ఉన్నాం. మనం ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క అంశంలో లా అండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా నిరసన తెలియజేసినా కూడా, రాజకీయ నాయకులు ఏదైనా ప్రోగ్రామ్ చేసినా కూడా, ప్రతిపక్షాలలో ఏమైనా నిరసన కార్యక్రమం కానీ రాస్తారోకలకు బంధువులు కానీ చేసే విషయంలో పోలీసులు వాళ్ళ యొక్క నిక్కచ్చి తత్వం వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా పోతాయి. టెర్రరిస్టులను అదుపు చేయడంలో కావచ్చు, నక్సలిజం అదుపు చేయడంలో కావచ్చు, అన్ని రకాలలో చూసినా. కానీ ఇలాంటి సందర్భంలో కొన్ని చోట్ల పోలీసులు ప్రాణాలు కూడా పోకుంటున్న సందర్భంలో మరి అలాంటి పోలీసు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని ప్రస్తుతం మాత్రం ఎల్బీ నగర్ డివిజన్లో ఉన్నట్టు మరి ఏసీపీ గారు శ్రీధర్ రెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని అడిగి మరికొన్ని నుంచి తెలుసుకోండి. నమస్తే అండి. నమస్కారం. అనునిత్యం సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేసేటువంటి ప్రయత్నంలో అనేక సార్లు వాళ్ళ సొంత ప్రాణాలకు కూడా హాని ఏర్పడేటువంటి అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో అసాంఘిక శక్తులు వాళ్ళని పోలీసులు పట్టుకున్నప్పుడు కానీ, వాళ్ళని కంట్రోల్ చేసే సందర్భంలో కానీ పోలీసులపైకి దాడి చేయడం, తీవ్రవాదులైతే వాహనాలను పేల్చివేయడం, ఇతర బాంబుల ద్వారా దాడి చేయడం అనేకం జరిగినాయి. వీటన్నిటిలో కూడా ప్రతినిత్యం మనకు మరణిస్తున్నారు. సంవత్సరం ఎక్కువ కావచ్చు, సంవత్సరం తక్కువ కావచ్చు. ఈ విధి నిర్వహణలో సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం, ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండడం కోసం పోలీసులు ప్రాణాలకు తెగించి మరీ తమ విధి నిర్వహణ చేస్తున్నటువంటి సందర్భాలు అనేక మంది పోలీసులు, వేలాది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం కోసం మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21, ఎందుకంటే 1959వ సంవత్సరంలో ఇదే రోజునాడు అక్టోబర్ 21 నాడు ఆ చైనా బార్డర్లో జరిగినటువంటి పోరాటంలో మన వీర జవాన్లు మరణించినారు, పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్. దాంతో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం చనిపోయినటువంటి పోలీసుల అమరవీరులందరినీ కూడా స్మరించుకోవడం కోసం మనం అక్టోబర్ 21 నాడు మనం ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ కమెమరేషన్ డే జరుపుకుంటున్నాం. ఆ రోజునాడు మనం ఆ విధి నిర్వహణలో అసూలు బాసినటువంటి పోలీస్ అమరవీరులందరికీ కూడా నివాళులు అర్పించి వారి కుటుంబాలందరికీ కూడా అండగా ఉన్నామని చెప్పేసి వారు కార్యక్రమాలు నిర్వహించడం, వాళ్ళ కుటుంబాల యొక్క పోలీసు కుటుంబాల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం, వాళ్ళు ఏ విధంగా ఉన్నో తెలుసుకొని వాళ్ళకి రావాల్సినటువంటి సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ సరిగా అందాయా లేవా అని కూడా విచారించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలలో పోలీస్ శాఖ పట్ల అవగాహన, అవేర్నెస్ పెంపొందించడం కోసం, పోలీసులు చేస్తున్నటువంటి డ్యూటీస్ ఏ విధంగా ఉన్నవి, పోలీసులు సమాజం కోసం ఏ విధంగా కష్టపడుతున్నారు, ఆ కష్టపడే క్రమంలో ఏ రకంగా పోలీసులు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు, పోలీసులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు, ఇదన్నీ కూడా ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు, నేటి యువతకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఒక వారం రోజుల పాటు అక్టోబర్ 21 నుంచి కూడా సెలబ్రేషన్స్, వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి. ఈ కమెమరేషన్ వీక్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా విద్యార్థులకైతే మనం పోలీస్ స్టేషన్కు పిలిపించి వాళ్ళకి ఓపెన్ హౌస్ కార్యక్రమాలు, ఓపెన్ హౌస్ అంటే పోలీస్ స్టేషన్ని మనం స్టేషన్ హౌస్ అంటాం, దాన్ని ఓపెన్ హౌస్ అని పెట్టి ఆ రోజు పోలీస్ స్టేషన్ యొక్క ఫంక్షనింగ్ మొత్తం, పోలీస్ స్టేషన్లో ఉండే అధికారులు వాళ్ళ పని ఏముంటుంది, ఏ రకంగా పనిచేస్తారు, విధి నిర్వహణ ఏ విధంగా చేస్తున్నారు, వైర్లెస్ సెట్ని ఎట్లా మాట్లాడతారు, ఏ రకమైన ఆయుధాలు ఉన్నవి, ఏ రకమైన వాహనాలు ఉన్నవి, అవి ఏ విధంగా వాడుతున్నారు, ఏ విధంగా ఉపయోగిస్తారు అనేవి మొత్తం కూడా విద్యార్థులకు సమస్తం పోలీస్ స్టేషన్ మొత్తం ఓపెన్గా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఓపెన్ హౌస్ అంటాం. గత సంవత్సరం మరి ఈ సంవత్సరం కూడా కోవిడ్ వల్ల మనం విద్యార్థులందరినీ కూడా ఒకే సంఖ్యలో తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పడం అనేది ఒక సమస్యగా మారిపోయింది. కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యానికి కూడా మనం ప్రాముఖ్యత ఇస్తూ మనం పోలీస్ స్టేషన్లో నిర్వహించేటువంటి ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది. దీని వివరాలన్నీ కూడా తెలియజేయబడతాయి. ప్రతి దగ్గర కూడా ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఎంపిక చేయడం జరిగింది. ఎల్బీ నగర్ జోన్లో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఈ ఓపెన్ హౌస్ అవుతుందో ఆన్లైన్ ఓపెన్ హౌస్ అనే కార్యక్రమానికి ఎంపిక చేయడం జరిగింది. సో మనం ఓపెన్ హౌస్ నిర్వహించిన రోజు నాడు ఆన్లైన్లో పోలీస్ స్టేషన్ని మొత్తాన్ని విద్యార్థులకు, యువకులకు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, వాళ్ళకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. దాంతోపాటుగానే వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు అనేవి కూడా పోలీసులకు ప్రజలకు ఉండే సంబంధాల గురించి, పోలీసుల విధి నిర్వహణ గురించి, పోలీసులు ప్రజలకు మధ్య ఉండాల్సిన సమన్వయం దాని గురించి. ఎందుకంటే పోలీసులు పనిచేసే ప్రజల కోసం, ఆ సంగతిని ప్రజలు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విద్యార్థులకు, యువకులకు తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రోజునాడు మనం ఈ
చిత్రలేఖనం పోటీలు, పెయింటింగ్ కాంపిటీషన్స్, వక్తృత్వం అంటే స్పీచ్ కాంపిటీషన్స్, ఎస్సే రైటింగ్ వ్యాసరచన పోటీలు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో పోలీస్ శాఖ ఉద్యోగులకు కూడా నిర్వహించడం, అదేవిధంగా విద్యార్థులు నిర్వహించడం, డిఫరెంట్ టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది. నిర్వహించి వాళ్ళందరికీ కూడా మనం రాష్ట్ర స్థాయిలో వీటిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా బహుమతులు అందించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రక్తదాన శిబిరాలు, ఇంకా ఇతర అనేక సమాజ సేవ, సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ వారం 10 రోజులు మొత్తం కూడా పోలీస్ శాఖ ఈ విధి నిర్వహణ అసువులు బాసినటువంటి పోలీస్ అమరవీరుల, అమర జవాన్ల త్యాగాలు ప్రజలలో తీసుకుపోయే విధంగా, ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక 21 అక్టోబర్ నాడైతే పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఇక్కడ మనకు అమరవీరుల స్తూపాలు ఉంటాయి. అక్కడ స్తూపం దగ్గర నివాళులు అర్పించడం జరుగుతుంది. దాన్ని స్మృతి పెరేడ్ అంటారు. వాళ్ళకు చిహ్నంగా ఆ రోజు నివాళులు అర్పించడం కోసం స్మృతి పెరేడ్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ స్తూపం దగ్గర అందరూ కూడా పుష్పాలు, పుష్పమాలలు, రీతులు అన్నీ కూడా అక్కడ ఉంచి మన చనిపోయిన మన పోలీస్ అమరవీరులందరూ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకొని నివాళులు అర్పిస్తాం. సో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడుతున్నట్టు అమరవీరులు అంటే పోలీసులకు, ప్రజలకు కూడా ఇంకా అంతర్యం ఉన్నట్టుగానే కొద్దిగా అనిపించు. అంటే పోలీసులు అనగానే అది ఇది అన్నట్టుగా ఉండకుండా మరి ఫ్రెండ్లీ పోలీస్ కోసం ఎలా ప్రయత్నిస్తున్నారు మీరు? చాలా మారిపోయింది. ఒకప్పుడు పోలీస్ అంటే భయపడేటువంటి ప్రజలు ఈరోజు పోలీస్ అంటే భయపడే వాతావరణం లేదు. పోలీస్ అంటే ప్రజలు భయపడాల్సిన అవసరమే లేదు. పోలీసులు సామాన్య ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండాలి. డీజీపీ గారి లక్ష్యం ఇదే. ప్రజల్లో చొచ్చుకుపోయే విధంగా, ప్రజలలో మమేకమయ్యే విధంగా. ఎందుకంటే పోలీసులు అన్న వాళ్ళు కూడా యూనిఫామ్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా యూనిఫామ్ లేనటువంటి పోలీసులు. ఒకరికొకరు భాగస్వాములు కావాలి. విధి నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. మనం అనిత్యం కమ్యూనిటీ పోలీసింగ్ పేరు మీద ప్రజల్లో వెళ్ళిపోయి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళని ఆకట్టుకోవడం, వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా సరైన రెస్పాన్స్, సరైన టైంలో వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడము, రెస్పెక్ట్ ఇవ్వడము. పోలీస్ స్టేషన్కి వస్తే రెస్పెక్ట్ దొరకదు అన్నటువంటి పాత రోజుల్లో ఉండేమాట. అది లేదు. పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవంగా చూడడం జరుగుతుంది. గౌరవిస్తున్నాం, రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఉన్న వాళ్ళకి కాదు, లేని వాళ్ళకు, పేదలకు, కడుపేదలకు, నిరుపేదలకు, కార్లో వచ్చిన వాళ్ళకి కాదు, రిక్షాలో వచ్చిన వాళ్ళకి కాదు, రిక్షా తొక్కుతూ వచ్చిన వాళ్ళకు కూడా పోలీస్ స్టేషన్లో కార్లో వచ్చిన వాళ్ళకి ఎంత గౌరవం దొరుకుతుందో వీళ్ళకి కూడా అంతే గౌరవం దొరుకుతుంది. వచ్చి కూడా చూడవచ్చు. కార్లో వచ్చిన వ్యక్తికి ఏ విధంగా మనం మర్యాద ఇస్తాం, రిక్షా తొక్కుతూ వచ్చిన వ్యక్తికి ఏ విధంగా మర్యాద ఇస్తామంటే ఆ రెండు మర్యాదల్లో కూడా ఎటువంటి తేడా లేదు. అదే రెస్పాన్స్ ఇస్తున్నాం, అదే రెస్పెక్ట్ ఇస్తున్నాం, వాళ్ళ పని చేసి పెడుతున్నాం. అనిత్యం పోలీస్ శాఖ ప్రజల కోసం ఉంది. ఇది సంగతి ప్రజలకు కూడా తెలిసిపోతుంది. ఇంకా కొంత తెలియాల్సి ఉంది. ఎవరైతే పోలీస్ శాఖకు ఎప్పుడు కూడా సంబంధం లేకుండా ఉన్నారో, పోలీస్ ఏ పని మీద రాకుండా ఉన్నారో వాళ్ళకు లోపల కొంత దురభిప్రాయం ఉన్నమాట వాస్తవమే. ఒక్కసారి పోలీస్ శాఖ దగ్గరికి వచ్చినారు, పోలీస్ స్టేషన్కి వచ్చినారు, ఏదైనా పనితో వచ్చినారంటే వాళ్ళకి పోలీస్ శాఖ పట్ల ఉన్నటువంటి దురభిప్రాయం కంప్లీట్గా తొలగిపోతుంది. చాలామంది మన దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడి, సార్ మేము పోలీస్ అంటే భయపడ్డాము, లేకపోతే వేరే రకంగా ఊహించుకున్నాం, కానీ ఇక్కడ మనం వచ్చిన తర్వాత, చూసిన తర్వాత, మీతో మాట్లాడిన తర్వాత, పోలీస్ స్టేషన్లకు వెళ్ళిన తర్వాత, ఇన్స్పెక్టర్లతో ఇంటరాక్ట్ అయిన తర్వాత, అందరితో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి మాకు దొరికిన రెస్పాన్స్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి పనితీరు ప్లస్ వాళ్ళ సమస్య పరిష్కారానికి మనం చూపిన చొరవ, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా బాగా జరుగుతుంది, మంచిగా ఉంది అన్నటువంటి మెసేజ్ని ఇవ్వడము ఇస్తున్నారు. ప్రజలకు మిగతా ప్రజలకు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి 24 గంటలు 24 hours 365 days మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం. రాత్రింబగలు పనిచేస్తున్నాం. పొద్దున రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాం. ప్రజలు కాల్ చేసిన మరుక్షణం 100 కాల్ చేసిన మరుక్షణం 3-4 నిమిషాల్లో, ఎక్కువ 5 నిమిషాల్లో మన పోలీసులు అక్కడ ఉంటున్నారు. వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకుంటున్నాం. వీలైనంత వరకు అక్కడ సమస్యను తీవ్రతరం కాకుండా ఆపేస్తున్నాం. ఎవరైతే తప్పు చేస్తున్నా వాళ్ళపై కేసులు బుక్ చేయడం, అవసరమైన కేసులు అరెస్ట్ చేయడం, లేకుండా నోటీసులు ఇవ్వడం, ఈ విధంగా కార్యక్రమాలు చట్టపరంగా చేయాల్సిన కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. ప్రజలకు పోలీసుల మీద ఈ రోజుల్లో రోజుకు నమ్మకం పెరుగుతోంది. అది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీసింగే. ప్రజలతోటి మనం ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం నేరస్తులతో మాత్రం మనం కఠినంగా వ్యవహరిస్తున్నాం. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటున్నాం, నేరస్తులతో పాటు కఠినంగా వ్యవహరిస్తున్నాం. నేరాలు జరగకుండా చూస్తున్నాం, నేరాలు నియంత్రిస్తున్నాం, నేరస్తులను పట్టుకుంటున్నాం, నేరస్తులను జైల్లో పెడుతున్నాం. నేరస్తులపైన మళ్ళీ నేరాలు చేస్తే పీడీ యాక్ట్ లాంటివి పెడుతున్నాం. కోర్టులలో సమర్థవంతంగా మనం సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టి శిక్షలు పడే విధంగా చూస్తున్నాం.
ఈ రోజుల్లో గతంలో మున్నెన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి డీజీ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి సిపి గారు వచ్చిన తర్వాత మనకు అనేక రకమైన కేసుల్లో ఈ సంచలనాత్మకమైన కేసుల్లో కూడా శిక్షలు పడుతుంది. శిక్షలు పడడం వల్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది. పోలీసులు దర్యాప్తు సమర్థవంతంగా చేస్తారు. పటిష్టంగా దర్యాప్తు ముగించి సమర్థంగా పటిష్టమైన ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. రేపు సాక్ష్యాధారాలన్నింటినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టి నేరస్తులకు శిక్ష పడుతుంది. ఉరిశిక్ష పడింది, లేదా అంతకుడికి ఉరిశిక్ష పడింది, ఓ రేప్ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది, ఇంకో కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష పడింది, ఓ పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇవన్నీ మన దగ్గర జరుగుతున్నటువంటివి. నేరస్తుల్లో ఒక భయం ఉంటుంది. ప్రజల్లో కూడా నేరస్తులకు శిక్ష పడుతున్నాయి అనేటువంటి మెసేజ్ ప్రజల్లో ఉంటుంది. సో నేరస్తులకు శిక్ష పడడం అనేటువంటి మెసేజ్ అనేది ప్రజల్లోకి పోతుంది. దీంతో కొట్టడమో లేకపోతే అప్పటికప్పుడు ఏమో చేయడమో అనేటువంటి డిమాండ్ ప్రజల నుంచి రాదు. కొన్ని సందర్భాలు నేరం జరిగినప్పుడు ప్రజలందరూ మేము కొడతాం, మేమే అతన్ని శిక్షిస్తామన్నటువంటి వాదనలు మనం వింటుంటాం. ఎప్పుడైతే నేరస్తులకు మనం కోర్టు ద్వారా మనం సమర్థవంతంగా సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టి కోర్టు వారిని మనం నమ్మే విధంగా సాక్ష్యాలను, అంటే కోర్టు ఇతను నేరం చేసినట్టు భావించే విధంగా మనం సాక్ష్యాలను సమర్థవంతంగా ప్రవేశపెట్టగలిగి నేరస్తునికి శిక్ష పడే విధంగా మనం చేయగలుగుతున్నప్పుడు ప్రజలు అంటుకుంటారు ఇతన్ని ఫెయిర్ ట్రయల్ జరగడం, పోలీసులు దర్యాప్తు బాగా చేస్తారు, కోర్టులలో శిక్ష పడే విధంగా వీళ్ళు సాక్ష్యాధారాలను ప్రవేశపెడతారన్న నమ్మకం ప్రజల్లో ఉంటే మేము శిక్షిస్తాం, మాకు అప్పచెప్పండి అనేటువంటి మాటలు కూడా ప్రజల్లో రావు. కాబట్టి ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సమర్థంగా వినియోగించుకుంటూ నేరస్తులను ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా నేరస్తులకు మనం దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఇది జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఇంకా సమర్థవంతంగా జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితులలో ఎంత బాగా పనిచేసినా కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం వైపు పోలీసులు పనిచేస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు. ఇప్పుడు హుజురాబాద్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణ చేయడం పైన, అంటే మీలాగా నిక్కచ్చిగా 24 గంటలు సర్వీస్ చేస్తున్నటువంటి త్యాగాలు చేసినటువంటి పోలీసులు ఇలా మాట్లాడటం వల్ల మీరు ఎలా స్పందిస్తారు? నేను ఇక్కడ ఎల్బీ నగర్ ఏసీపీగా ఉన్నాను. నా పరిధిలో ఉన్న అంశాలపై నేను మాట్లాడగలను. ఆరోపణలు ఎక్కడైనా ఆరోపణలు వస్తుంటాయి. ఆరోపణలు కాదు, వాస్తవం ఎంత అనేది విషయాన్ని తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎప్పుడో రకంగా ఆరోపణలు పెట్టే అవకాశం ఉంటుంది. దాని గురించి మనం నిజాలు చూసిన తర్వాతనే మాట్లాడగలం. ఇప్పుడు మన ఎల్బీ నగర్ ప్రాంతంలో మనం పనిచేస్తున్న కమిషనరేట్లో ఇక్కడ చూస్తే అందరం కూడా, నేను నా వరకు మాత్రం చెప్పగలను, మొత్తం నా వరకే కాదు, మొత్తం యావత్ కమిషనరేట్లో లేదా పోలీస్ యంత్రాంగం గురించి కూడా చెప్పగలను. ప్రతి పోలీస్ కూడా ఒక్కసారి ఎవరైతే యూనిఫామ్ ధరించి ఉంటున్నారో నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేస్తారు కూడా, పనిచేస్తుంటారు, ఖచ్చితంగా పనిచేస్తున్నారు. ఒకరికి కొమ్ము గాయడం, ఒకరికి ఫేవర్ చేయడం ఎటువంటి అన్నీ ఉండవు. ఇది ఏంటంటే ఏదో రకమైన ఆరోపణలు ఎక్కడో దగ్గర వస్తూ ఉంటాయి. దాన్ని ఎప్పుడు కూడా మనం ఖండిస్తున్నాం. ఈ ఆరోపణలు చేయడం సబబు కాదు, సక్రమం కూడా కాదు. సో కమ్యూనిటీ పరంగా కూడా వస్తే ఓల్డ్ సిటీలో ఒక తీరుగా ప్రవర్తిస్తారు, మిగతా ఏరియాలో ఒక తీరుగా ఉంటారు. ఒక కమ్యూనిటీకి పూర్తిగా దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు పోలీసు అన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో కావచ్చు ఒక పార్టీ ఆరోపణలు కూడా చేస్తుంది బాగా. దీనిపైన ఆరోపణలు అనేవి ఎప్పుడు ఉంటాయి. కొంతమంది ఆరోపణలు చేస్తుంటారు. మనం నియంత్రించే పనిలో ఉంటాం కాబట్టి ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ వెళ్ళొద్దు అని చెప్తాం. ట్రిపుల్ రైడింగ్ వెళ్ళే వాళ్ళని పట్టుకుంటాం, వాళ్ళు మన మీద ఆరోపణ చేస్తారు. హెల్మెట్ పెట్టుకొని ప్రాణాలు కాపాడుకోని చెప్తాం, హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ పడుతుంది. ఇదే రకంగా ఏమైనా ర్యాలీ తీసేటప్పుడు పలానా రూల్లో రియొద్దని, పలానా వాళ్ళకి ఇచ్చారు పర్మిషన్ అని గొడవ పెట్టే అవకాశం ఉంటుంది. ఎవరికి ఇచ్చినా ఒకే రకంగా చూడడం జరుగుతుంది. ఏ పార్టీకైనా సరే మనం అనుమతి ఇచ్చినప్పుడు, ఏ వర్గానికైనా సరే, ఏ కమ్యూనిటీకైనా సరే మనం అనుమతించేటప్పుడు అప్పుడున్న సమస్య ఏముంది, దాంట్లో ఏ రకమైనటువంటి శాంతి భద్రతల సమస్య తలెత్తే పరిస్థితి ఉంది, శాంతి భద్రతల్ని కాపాడడం కోసం ఆ అనుమతి నిరాకరించడం అవసరమైతే మనం అనుమతి నిరాకరించడం జరుగుతుంది. పోలీసులు ఇచ్చే సూచనలు ప్రతి ఒక్కరు పాటించాల్సి ఉంటుంది. ఒక వర్గానికి కొమ్ము గాయడం, ఒక వర్గానికి అనుకూలంగా పెంచడం ఇవన్నీ కూడా నిరాధారమైన తప్పుడు ఆరోపణలు. ఇది చాలా సందర్భాల్లో ఖండించడం జరిగింది. ఇప్పుడు కూడా బందోబస్తు చేసి వస్తున్నాం. ఎక్కడ కూడా ఎవరికైనా సరే ఏ రోజైనా సరే మనం ఒకే రకంగా వ్యవహరిస్తాం ఖచ్చితంగా. కానీ ప్రతి ఒక్కరు అనుకుంటారు మాకు వ్యతిరేకంగా చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళని నియంత్రిస్తాం కాబట్టి. వాళ్ళని మనం నియంత్రిస్తాం. పోలీసులు కంట్రోల్ చేసేటువంటిది. ప్రొసెషన్ ఒక రూట్లో పోతున్నప్పుడు ఆ రూట్లో పోదని మనం నియంత్రిస్తాం. అట్లానే పలానా టైం వరకే నిర్వహించాలని నియంత్రిస్తాం. తమను నియంత్రించినప్పుడు వాళ్ళు తమకు వ్యతిరేకమనే భావనలో ఏదో ఒక ఆరోపణ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పోలీసులు ఎందుకు చేస్తున్నారు,
పోలీసులు చేసే సూచనలు పాటిద్దాం, శాంతి భద్రతలను కాపాడుతున్నందుకు పోలీసులకు తోడ్పాటు అందిద్దాం అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఇది రాదు. చాలామంది మనకు పోలీసులు సహకరిస్తున్నారు, 100% అనేక మంది మనకు సహకరిస్తున్నారు. మనం వద్దన్న పని కొంతమంది వద్దంటే మానుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు కావచ్చు, కొన్ని వివిధ సంస్థలు కావచ్చు, ముందే ప్రోగ్రాం ప్రకటించుకొని మనం వద్దన్నప్పుడు కొంచెం ఘర్షణపూరిత వాతావరణం ఏదైనా ఒకటి తలెత్తేటువంటి పరిస్థితికి కొన్ని దారి తీస్తుండొచ్చు. అందరికీ కూడా నేను గమనించేది ఏంటంటే, మీరు పోలీస్కి అనుమతి కోరుతున్నారు అంటేనే అర్థం ఏంటంటే అనుమతి రావచ్చు, రాకపోవచ్చు. పోలీస్ అనుమతి కోరడం అనేది, అనుమతి అడుగుతున్నామంటే అనుమతి రావచ్చు, రాకపోవచ్చు. అనుమతి రానంత మాత్రాన మీకు వ్యతిరేకమని, అనుమతి వస్తే మాత్రం అనుకూలమని, అనుమతి రాకపోతే మీకు వ్యతిరేకం, అవతల వాళ్ళకి అనుకూలం అనుకోవడం అని తప్పది. మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లే అవకాశం ఉన్నా, ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉన్నా కూడా మనం అనుమతి నిరాకరిస్తాం. శాంతి భద్రతలకు ప్రాబ్లం లేదు, సమస్య లేదు, ఎటువంటి ఇబ్బంది లేదనుకున్నప్పుడు మనం అనుమతిస్తుంటాం. ప్రధాన రోడ్ల మీద కానీ, లేకపోతే సాధారణ ట్రాఫిక్ కానీ, సాధారణ జనజీవన వ్యవస్థకు ఏమైనా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటే మాత్రం మనం అనుమతించాం. ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీటింగ్ పెట్టుకున్నప్పుడు గ్రౌండ్లో పెట్టుకోవాలి, పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు గ్రౌండ్లో పెట్టుకోవాలి. అది చేసుకున్నప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు, ఏముండదు. అప్పుడు పోలీసు మీద ఆరోపణలు వచ్చే అవకాశం లేదు, పోలీసులకు గొడవ చేసే అవకాశం కూడా లేదు. సో రాజకీయ ఒత్తిడి వల్ల చాలామంది కూడా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు, కొంతమంది రిజైన్ చేసిపోయిన వెళ్ళిపోయిన సందర్భాలు, బీపీ షుగర్ లాంటి రోగాలు వస్తున్న సందర్భాలు, అంటే పదుల సంఖ్యలో సంవత్సరం చనిపోతున్న పోలీసు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వీటిపైన మీరు ఎలా మాట్లాడతారు, ఎలా స్పందిస్తారు? పోలీస్ శాఖలో ఈరోజు ఒత్తిళ్ల కారణంగానో, లేకపోతే అనారోగ్య కారణాల వలనో, విధి నిర్వహణలో అనారోగ్యం వలనో ఎవరైనా మరణించడం అనేది అయితే ఈ రోజుల్లో జరగడం లేదు. అసలు ఇక్కడ ప్రజలందరూ పోలీసుల యొక్క ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మన రాచకొండ కమిషనర్ గారు అయితేనేమి, మన డీజీపీ గారు అయితేనేమి, లేకపోతే ఇతర ఉన్నతాధికారులు, ఇతర కమిషనర్ అధికారులు అందరూ కూడా, ప్రతి యూనిట్ ఆఫీసర్లు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అనునిత్యం పీరియాడికల్గా అందరికి కూడా మెడికల్ టెస్టులు చేపిస్తున్నారు. మొత్తం బాడీ మొత్తం చెకప్ చేయించడం జరుగుతుంది. అన్నీ చేసి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. పైగా పోలీస్ శాఖలో ఆరోగ్య భద్రత అనే ఒక స్కీమ్ అమలు అవుతుంది. ఈ ఆరోగ్య భద్రత అనే స్కీమ్లో ప్రతి పోలీస్ ఉద్యోగి కూడా సభ్యుడే. ప్రతి నెల కూడా వాళ్ళకి వాళ్ళ జీతంలో కొద్ది మొత్తంలో, స్వల్ప మొత్తంలో దానికి సబ్స్క్రిప్షన్ చెల్లించడం జరుగుతుంది. దాని ద్వారా అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఈరోజు అందరు పోలీసు ఉద్యోగులకు కూడా ఉచితంగానే వైద్య సదుపాయం కూడా ఉంది. ఎటువంటి సమస్య లేదు, మానసిక ఒత్తిడి లేవు. వీక్లీ ఆఫ్లు ఇవ్వడం జరుగుతుంది. వారంలో ఒకరోజు వాళ్ళందరికీ కూడా వీక్లీ ఆఫ్లు ఇదివరకు లేకుండా వీక్లీ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. సందర్భాన్ని బట్టి వాళ్ళకు అనుమతులు ఇవ్వడం, సెలవులు ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి సమస్య లేవు. ఎక్కడ పోలీస్ శాఖ ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఎవరు కూడా కింది స్థాయి ఉద్యోగులను ఒత్తిడి గురి చేయడం కానీ, ఇబ్బందులకు గురి చేయడం కానీ, కక్షాదింపు చర్యలు కానీ లేనే లేదు. చాలా బాగా పనిచేస్తున్నారు, సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఈరోజు పోలీస్ శాఖలో మీరే చూస్తున్నారు, ఇంతకుముందు 10th క్లాస్ క్వాలిఫికేషన్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్కి, ఈరోజు క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి కానిస్టేబుల్ సెలెక్ట్ కావాలి. కానీ ఈరోజు మనకు డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు కూడా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? మంచి అమ్మాయిలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. బాగా చదువుకున్న అమ్మాయిలు కూడా పోలీస్ శాఖలో పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇక్కడ వాతావరణం అనుగుణంగా లేకపోతే బాగా పనిచేసేటువంటి పరిస్థితులు లేకపోతే ఎవరు రారు. పోలీస్ శాఖలో ఉద్యోగం చేయడానికి అందరూ కూడా ఉత్సాహం చూపుతున్నారు. ఇక్కడ పరిస్థితులు బాగా ఉన్నవి. ఉద్యోగం చేయడానికి పురుషులకు, మహిళలకు అనువైనటువంటి వాతావరణం ఉంది. బాగా పనిచేస్తున్నారు. పోలీస్ శాఖలో పనిచేయడం వల్ల సొంతంగా సమాజంలో గుర్తింపు, కాకి యూనిఫామ్ వేసుకోవడం వల్ల తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఉద్యోగం చేస్తూనే సమాజ సేవ చేయడానికి ఎక్కడ పోయేం చేయనవసరం లేదు. పోలీస్ శాఖలో ఉద్యోగం చేయడం అంటే తమ ఉద్యోగం అవుతుంది, ఒకవైపు సమాజ సేవ కూడా అవుతుంది. ఈ రెండు రకాలు చేసుకుంటున్నారు. పోలీస్ శాఖలో చేరి వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం చేసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాలకు తోడ్పాటు అందిస్తున్నారు, సమాజ సేవ చేస్తున్నారు. అనేక మంది ప్రజలకు అనిత్యం సేవలు అందిస్తూ ప్రజల మీద పొందుతున్నారు. ఎటువంటి ఒత్తిడి లేవు. ఎక్కడో దగ్గర హార్ట్ ప్రాబ్లమో, లేకపోతే ఏదైనా బీపీ సమస్య పోలీసు ఉద్యోగులలో ఎవరికైనా ఉంటే ఉండవచ్చు. అనేక మంది ప్రజలకు ఉన్నట్టు నార్మల్ ప్రజలలో ఏ ఒత్తిడి లేనటువంటి ఇంట్లో ఉండేటువంటి నార్మల్ ఉద్యోగి, నార్మల్ వ్యవసాయం ఎవరైనా వ్యవసాయం చేసుకున్న వాళ్ళకో, వేరే వృత్తులు చేసుకున్న వాళ్ళకో కూడా ఎప్పుడన్నా అనారోగ్య సమస్యలు వస్తాయి. అదే రకంగా పోలీస్ శాఖలో ఉన్న వారికి కూడా కొద్ది అనారోగ్య సమస్యలు ఎప్పుడన్నా ఎవరికైనా వచ్చిండొచ్చు. కానీ అది పోలీసు ఉద్యోగం వల్లనే వచ్చింది అనేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదని ఖచ్చితంగా నేను చెప్తాను.
అమరవీరుల త్యాగం ఫలితాల సందర్భంగా ప్రజలకు కానీ మరి మీ శాఖలో పనిచేసే వాళ్ళకి కానీ ఏం చెప్తారు? మా శాఖలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మేము విధి నిర్వహణలో మరోసారి పునరంకితం అవుదాం. మనం ఈరోజు చెప్తాం, మా ఈనాటి ఈ ఆత్మార్పణం రేపటి మీకోసం సమర్పణం అని మనం కనిపిస్తుంటుంది. అంటే చనిపోయినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటగా మా ఆత్మార్పణం అనేది మీకోసం సమర్పణం. అంటే పోలీసులు చనిపోతుంది అంతా కూడా ఈ వాళ్ళ వర్ణాలన్నీ వృధా కాదు. ఒక శాంతి భద్రతతో కూడుకున్నటువంటి ఒక మంచి సమాజం, ప్రజలందరికీ కూడా సేఫ్ సొసైటీ అనేటువంటి భావన వచ్చేటువంటి సమాజం కోసం ఇవి కారణం అవుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను. పోలీసులు అంతా బాగా పనిచేస్తున్నాం, పనిచేస్తాం, ఇంకా పనిచేస్తాం. ప్రజలకందరికీ కూడా నేను కోరుకునేది, పోలీసులందరూ కూడా డెడికేషన్తో అంకితభావంతో పనిచేస్తున్నారు. వాళ్ళ పట్ల వాళ్లకు తోడ్పాటు అందించండి. విధి నిర్వహణలో మీరు కూడా భాగస్వాములు కాండి. పోలీసులు చేసే ప్రతి సూచనను పాటించండి. పోలీసులు ఎప్పటికప్పుడు తెలియ సూచనలు పాటిస్తూ చేయవద్దన్నటువంటి పనులు చేయకండి. ఎటువంటి సూచనలు పోలీసులు చేసినా కూడా తమ కోసమైనటువంటి భావనతో మీరు ఉండండి. తర్వాత పోలీసులను విమర్శించే వాళ్ళకు కూడా అనవసరంగా కాకుండా ఒకసారి ఆలోచించి వాస్తవాలు తెలుసుకొని విమర్శించాల్సిందిగా కూడా నేను సూచిస్తున్నాను. ఈ సందర్భంగా ఏంటంటే మరోసారి మేము మా విధి నిర్వహణలో పునరంకితం అవుతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదని మరి పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు ఎల్బీ నగర్ డివిజన్లో ఉన్నటువంటి ఏసీపీ గారు పి శ్రీధర్ రెడ్డి గారితో మనం ముచ్చటించడం జరిగింది. పోలీసులు మరి ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నారు. ఎవరైతే మరి అసంఘిక కార్యపాలు చేస్తారో, ఎవరైతే మరి శిక్షకు అర్హులవుతారో వారి దృష్టిలో మేము కఠినంగా వ్యవహరిస్తామని, అలాగనే అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరవీరులందరికీ కూడా మరి అన్ని వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. చూస్తుండే విత్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.